మణికంఠ ఓటింగ్ లో వస్తే మణికంఠకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. లేదండి, నా సైడ్ నుంచి అయితే నిఖిల్ కి ఓటింగ్. టాప్ 5 ఎవరు అనుకుంటారమ్మా మీరు? ఏంటండి టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 లో అయితే నిఖిల్, సీత వీళ్ళే ఉంటారు. కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. ప్రేరణ ఎలా ఉంటదా? నబిల్ ఉండడా? నబిల్ కూడా ఉంటాడండి, తను బాగా ఆడుతున్నాడు. హౌస్ లో నుంచి బయటికి ఎవరు వస్తారు? ఇరిటేటింగ్ అనిపించే కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారండి? ఇరిటేటింగ్ అంటే సోనియా, సోనియా కాదండి, మణికంఠ, కొంచెం ఆయన పేరు ప్రేరణ. తెలియదు. మేడం హౌస్ లో నుంచి ఎవరు బయటకు వస్తారు మేడం? కొంచెం సీనియర్ ఆదిత్య కొంచెం బయటకి ఎవరు వస్తారు? మేము అలాగే అనుకుంటున్నాము. ఆదిత్య ఓం గారు ఇంతకు ముందు అయితే మణికంఠ అనుకుంటున్నాము, ఇప్పుడు తను బాగా ఇస్తున్నాడు స్ట్రాంగ్ గా. ఇప్పుడైతే ఆదిత్య ఓం గారు. ఎలా ఆడుతుందండి? యశ్వి కూడా ఓకే అండి, పర్లేదు. ప్రేరణ ప్రేరణ వీళ్ళంతా ఎలా ఆడుతున్నాడు ఐటమ్ గాడు? అంటే ఒక్కొక్కరికి ఒక బేస్ మీద వాళ్ళు అలా కనబడుతూ ఉంటారు. బట్ జెన్యూన్ అంటే జెన్యూన్ అని కాదు, కానీ వాళ్ళు గేమ్ పరంగా వాళ్ళు ఆడుతూ ఉంటారు. కొంచెం కమర్షియల్ గానే ఉంటది. అంటే మెయిన్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అదర్ యాక్టివిటీస్ మీద కొంచెం ఎక్కువ చేస్తున్నారు. విష్ణుప్రియ ఎలా ఉందంటే అది వాళ్ళ పర్సనల్ కదండి, మనం చెప్పలేము. అంటే కొంచెం అది ఓవర్ గానే అనిపిస్తుంది, అంత అవసరం లేదు. అంటే విష్ణుప్రియ నాగార్జున సార్ వచ్చినప్పుడు నవ్వుతుంది, మిగతా టైంలో ఏమో ముఖం పెడితే లవ్ ప్రపోజల్. తను కొంచెం ఓవర్ యాక్టింగ్ గా చేస్తుంది, అంత అవసరం లేదు కంపేర్ టు అదర్ క్లాన్స్ తో. ఓకే అండి, షీఈ్ మంచిగా ఆడుతుంది, పర్లేదు. ఫేక్ అని నాకేం అనిపించట్లేదు, బానే ఆడుతుంది. టోప్ టీవీ ఎలా ఆడుతుందమ్మా? ఎవరండి? కొత్త యాక్టర్ పేరు చెప్తున్నారు. బయట కాని ఎంట్రీలో